This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఒకటి మేనేజింగ్ మల్టిపుల్ AWS అకౌంట్స్ యూజింగ్ రోల్ స్విచ్చింగ్ అండి. మీకు ఇది మాట్లాడదాం. అలాగే యూజింగ్ సర్వీస్ కంట్రోల్ పాలసీస్ ఫర్ కంప్లయన్స్. మనకి కంప్లయన్స్ అని చెప్పి అంటే AWS ఆర్గనైజేషన్స్ లో అనమాట ఇది ట్రై చేయాలి. మనకి ఈ రెండింటి గురించి మనం డిస్కస్ చేయాలా. అయితే నేను యాక్టివ్ డైరెక్టరీ రేపు మాట్లాడదామండి. ఎందుకు అంటే ఇది చెప్పినాక అది చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం నేను అప్పుడే ఫస్ట్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళాను. బట్ ఎనీవే నేనేం చేశానంటే నాకు 3 డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయండి. మీరు ఇక్కడ గమనిస్తే ఒకటి శ్రీ యూట్యూబ్ అకౌంట్, ఒకటి స్టార్టింగ్ విత్ 7218. ఇంకోటి శ్రీ కేఎటిఎస్, నేను క్యూబర్నెటిస్ కోసం వాడే అకౌంట్ విచ్ ఇస్ 0094. సో ఆ తర్వాత నా మెయిన్ మాస్టర్ అకౌంట్ విచ్ ఇస్ శ్రీ మాస్టర్ స్టార్టింగ్ విత్ 0534. ఇలా 3 డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయి. నా ఈ సినారియోలో నేనేమంటానంటే మనకి లెట్స్ అండర్స్టాండ్ ఈ మూడింటిని కూడా అంటే రియల్ టైంలో 3 ఉండొచ్చు, 33 ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ అట్ ద కరెంట్ మూమెంట్ ఇమాజిన్ మనకి 3 తీసుకుందాం. సో నేనేం చేస్తాను, ఇదొకటి తీసుకోండి మీకు. సో ఫస్ట్ ఎలా డెసిగ్నేట్ చేస్తానంటే డెసిగ్నేషన్ వచ్చేసరికి మీకు ఫస్ట్ మాస్టర్ అకౌంట్ ఉంది చూసారా, నేనేం చేస్తాను ఇది కాపీ చేసుకొని మీకు నేనేమంటాను ఇక్కడికి వచ్చి ఓకే శ్రీ మాస్టర్ అకౌంట్ అందాం మనకి. ఓకే మాస్టర్ అకౌంట్ అని చెప్పి నెక్స్ట్ మనం ఏం చేద్దాం, మీకు దాని ఐడి వచ్చి ఇలా ఉందండి మీకు. ఓకే సో ఫైన్, ఇది మన మాస్టర్ అకౌంట్ అన్నమాట. నెక్స్ట్ మనం చేయాల్సింది వచ్చేసరికి ఇక్కడ కూడా మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పైన వచ్చి శ్రీ యూట్యూబ్ అకౌంట్ అన్నాను అనుకోండి మీకు. సో ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను మీకు, సో శ్రీ యూట్యూబ్ అని చెప్పి మనం ఏం చేద్దాం మీకు ఇలా ఇద్దాం మీకు. సో ఇదొక శ్రీ యూట్యూబ్ అకౌంట్ మీకు ఇలా ఇద్దాం. అండ్ ఆఫ్టర్ దట్ మనకు వచ్చి శ్రీ కేటేస్ అకౌంట్ అని ఇక్కడ ఉంది మీకు, అవునా. సో ఇక్కడికి వచ్చి మీకు శ్రీ కేటేస్ అకౌంట్ ఇది. సో క్లియర్ కట్ గా మీకు 3 డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయి. సో శ్రీ కేటేస్ అకౌంట్ అని చెప్పి మీరు చూసినట్లయితే మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలి మీకు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఓకే గుడ్. నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నేను ఏం చేస్తాను, నా రూట్ అకౌంట్ లో అడ్మిన్ యూజర్ 1 అని క్రియేట్ చేస్తాను, ఆర్ అడ్మిన్ యూజర్ 2 వాట్. సో లేదా ఇంకా చెప్పాలంటే ఇమాజిన్ ఈ 3 అకౌంట్లు మనం మేనేజ్ చేయాలండి. మీరు చూస్తే ఈ 3 అకౌంట్లు అనేది మనం మేనేజ్ చేయాలి. నా ఎలా మేనేజ్ చేయాలి అనేది వచ్చినప్పుడు మనం ఏ అకౌంట్ కి ఆ అకౌంట్ సపరేట్ గా మీరు అకౌంట్స్ క్రియేట్ చేశారు అనుకోండి. సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ యూజర్ 1 ఉన్నాడు అనుకోండి, అతనికి 3 సార్లు క్రియేట్ చేయాలి. ఎందుకు, మాస్టర్ అకౌంట్ లో ఒకసారి క్రియేట్ చేయాలా, శ్రీ యూట్యూబ్ లో ఒకసారి క్రియేట్ చేయాలా, కేటేస్ లో ఒకసారి. సరే 3 అకౌంట్లు కూడా సరిపోయింది, 33 అకౌంట్లు లేదా 300 అకౌంట్లు ఉంటే అట్లే చేస్తారా? సో దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో కాబట్టి మనం ఏ విధంగా చేయాలంటే ఎలా అచీవ్ చేయాల్సి వస్తుంది అంటే మనకి ఇక్కడ చూస్తే కంట్రోల్ కీ ఒకటి ఉంటుంది ఇక్కడ వచ్చి. సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు మనం అడ్మిన్ యూజర్ 1 అండ్ అడ్మిన్
user2 అని 2 యూజర్స్ క్రియేట్, ఎక్కడ నేను మాస్టర్ అకౌంట్ లో ఈ రెండింటిని క్రియేట్ చేద్దాం. నా మాస్టర్ అకౌంట్ లో ఈ రెండింటిని క్రియేట్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, మనం మాస్టర్ అకౌంట్ రెండింటిని క్రియేట్ చేసినప్పుడు మీకు ఎట్లా వదండి. సో నాకేం కావాలంటే ఈ అడ్మిన్ యూజర్ అకౌంట్, అడ్మిన్ యూజర్2 అని చూసారా, ఇవి మీకు శ్రీ యూట్యూబ్ అండ్ శ్రీ కేటెస్ లో క్రియేట్ చేయం. బట్ స్టిల్ మనం ఏం చేస్తామంటే ఒక రోల్ క్రియేట్ చేసి ఆ రోల్ ని యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే మనం అడ్మిన్ యూజర్1 ఆ రోల్ అజ్యూమ్ చేసుకుని చేయొచ్చు అనమాట మనకి. కాబట్టి రేపు పొద్దున మీకు 2 అకౌంట్లు ఉన్నా 200 అకౌంట్లు ఉన్నా కూడా ప్రతి అకౌంట్ లో కూడా మీరు యాక్స్ అంటే మీన్ అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా చేయొచ్చు. సో దానికోసం ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి సింపుల్ గా చెప్పాలంటే రెండిట్లో కూడా ఒక రోల్ క్రియేట్ చేద్దాం. ఎక్కడ మీకు శ్రీ యూట్యూబ్ లోకి వచ్చి నేను ఏం చేస్తాను, ఐఏఎంకి వస్తాను. ఐఏఎంకి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు శ్రీ youtube@gmail.com ఓకే. ఓకే. సో ఇక్కడికి వచ్చి ఒక రోల్ క్రియేట్ చేద్దాం. రోల్ ఒకటి క్రియేట్ చేసి సో క్రియేట్ రోల్ అని చెప్పి మీకు సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే ఆ రోల్ వచ్చి దేనికోసం ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనివ్వండి ఇచ్చేసి సో దిస్ అకౌంట్ 7218 ఇలా తీసుకొని మనం ఏం చేస్తాం అంటే ఈ అకౌంట్ కోసం కాదు, మనం కింద అనదర్ అకౌంట్ అనివ్వండి ఇలా ఇచ్చి ఇక్కడ ఏ అకౌంట్ ఇవ్వాలంటే మీకు ఇలా ఇవ్వాలి. సో కాబట్టి మీకు ఇది సెలెక్ట్ చేసి నెక్స్ట్ వచ్చి మనం ఏ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడికి వచ్చి EC2 ఫుల్ యాక్సెస్, S3 ఫుల్ యాక్సెస్ అని చెప్పి మనం ఏం చేస్తాం AWS B55 క్రాస్ అకౌంట్ రోల్ అంటాను. ఇలా తీసుకొని నేనేం చేస్తాను క్రియేట్ రోల్ అంటానండి. సో కాబట్టి మీకు ఏం అవసరం అవుతుందంటే మీకు ఆ పేరు అసలు ప్రతి ఒక్క రోల్ కి కూడా మీకు ఒక ARN ఉంటుంది, ఆ ARN కావాలి. సో ఇది ARN ఉంటుంది, అది తీసుకుందాం. సరే నెక్స్ట్ మనం ఏం చేస్తాం మీకు ఇక్కడికి వచ్చి మనకి శ్రీ కేట్ వేసుకొద్దాం. కేట్ వేసుకొచ్చి మళ్ళీ మేము ఏం చేస్తాం ఐఏఎంకి వచ్చి మనం ఏం చేద్దాం ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ రోల్ AWS అకౌంట్ అనదర్ అకౌంట్ అని చెప్పి మనకి మళ్ళీ ఇక్కడ కూడా అలా ఇచ్చేసి నెక్స్ట్ అని చెప్పి ఇక్కడ కూడా మీ ఇష్టం. నేను ఏం చేస్తాను EC2 ఫుల్ అంటాను మీకు, ఆ తర్వాత S3 అంటాను మీకు, అంటే డిఫరెంట్ పర్మిషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత మీకు రూట్ 53 ఓకే. ఇలా క్రియేట్ చేసాక దీన్ని మనం ఫస్ట్ నెక్స్ట్ అడ్మిన్ దగ్గరకు వచ్చి ఇక్కడ కొన్ని యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. అయితే మర్చిపోయాను నేను ఇక్కడికి వచ్చి దీన్ని ఇక్కడ ARN ఉంది, కాపీ చేద్దాం. కాపీ చేసి ఇలా ఇద్దాం. సరే
నెక్స్ట్ మనం కావాల్సిన యూజర్స్ క్రియేట్ చేయాలా, దానికోసం మాస్టర్ అకౌంట్కి వచ్చి చూస్తే ఇది మాస్టర్ అకౌంట్ కదా, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఐఏఎంకి వచ్చి నేను ఏం చేస్తాను, అడ్మిన్ యూజర్ 1 అండ్ అడ్మిన్ యూజర్ 2 అని చెప్పి 2 అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో యూజర్స్కి వచ్చాను అనుకోండి, ఆల్రెడీ ఏదో యూజర్ ఉంది, యాక్చువల్గా టెస్ట్ అడ్మిన్ ఉంది, దాన్ని రిమూవ్ చేస్తాను మీకు. సో క్రియేట్ యూజర్ అని చెప్పి నేను ఏం చేస్తాను, అడ్మిన్ యూజర్ 1 అందాం. అడ్మిన్ యూజర్ 1 అని చెప్పి మీరు ఏం చేయొచ్చు అంటే మీకు కస్టమ్ పాస్వర్డ్ అని చెప్పి మీకు నేను ఏం చేస్తాను, మీకు నెక్స్ట్ పర్మిషన్స్ ఏమి ఇవ్వను, నెక్స్ట్ క్రియేట్ యూజర్ అంట. ఓకే, సో మనం లాగిన్ చేయాల్సింది ఇది కూడా పక్కన పెడతాను. సో ఇక్కడికి వచ్చి మనం రిటర్న్ టు యూజర్స్ లిస్ట్ అంటాను మీకు. ఆ తర్వాత మళ్ళీ క్రియేట్ యూజర్ అని చెప్పి మీకు అడ్మిన్ యూజర్ 2 అని చెప్పి మనం ఏం చేస్తాం, మనకి ఓకే క్రియేట్ యూజర్ అన్నాం మనం. ఎట్లుద్దామా నా ఇప్పుడు ఒక గ్రూప్ క్రియేట్, ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది, గ్రూప్ క్రియేట్ చేసి మనం యూజర్ గ్రూప్స్ వాడలేదు కదా, ఇప్పుడు నేను ఏం చేస్తాను మీకు AWS B55 సో అడ్మిన్ గ్రూప్ అన్న, అడ్మిన్ గ్రూప్ అని 2 యూజర్స్ ని క్రియేట్ ఏ గ్రూప్ అనండి. ఇప్పుడు మీకు దెర్ ఈస్ ఏ పాలసీ కాల్డ్ అజ్యూమ్ రోల్ పాలసీ అని చెప్పి ఒకటి ఉంటుంది, అది క్రియేట్ చేస్తానండి మీకు. లెట్ మీ రిమూవ్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అజ్యూమ్ రోల్ పాలసీ అంటాం ఆగండి. సో ఇక్కడికి వచ్చి AWS అజ్యూమ్ రోల్ పాలసీ అని ఇక్కడికి వస్తాను. మీకు అజ్యూమ్ రోల్ పాలసీ అంటే ఇక్కడ మీకు ఇది రావాలి, ఇదన్నమాట. ఇది కాపీ చేయండి, ఇది కాపీ చేసి ఎలా ఇద్దాం, ఇక్కడ మనకి ఇలా ఇద్దాం. సో ఈ పాలసీ ఎవరి దగ్గర అయితే మనం అసైన్ చేస్తామో వాళ్ళు ఏం చేయొచ్చు, మీకు దీన్ని అజ్యూమ్ చేసుకోవచ్చు అనమాట మీకు. అంటే ఈ రోల్స్ ని అజ్యూమ్ చేసుకో. సో ఇక్కడ కాపీ చేసి మనం ఇందాక మనం క్రియేట్ చేసిన గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్కి వచ్చి మీరు కాబట్టి ఇన్లైన్ పాలసీ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పర్మిషన్స్కి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, రెగ్యులర్ పాలసీ చేసి క్రియేట్ ఇన్లైన్ పాలసీ అంట, క్రియేట్ ఇన్లైన్ పాలసీ అని చెప్పి ఇక్కడికి వచ్చి JSONకి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇచ్చేసి నెక్స్ట్ అన్న, నెక్స్ట్ అనొచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు AWS B55 పాలసీ అని చెప్పి ఇక్కడ ఇవ్వండి. సో ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయాలండి, మనకి దీన్ని నిజంగా టెస్ట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, యూజర్గా లాగిన్ చేయాలి కాబట్టి నేనేం చేస్తాను, ఒక ప్రైవేట్ విండో ఓపెన్ చేస్తాను. ప్రైవేట్ విండో ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇన్ని ఇలా ఇద్దాం. నా మీరు ఇక్కడ లాగిన్ చేసేటప్పుడు నేను ఏం చేస్తాను, అడ్మిన్ యూజర్ 1 అని చెప్పి లాగిన్ చేసేటప్పుడు ఎక్కడికి లాగిన్ అవుతుందంటే మీకు ఓకే రైట్ నా మీరు మాస్టర్ అకౌంట్కి లాగిన్ చేశారండి. సో మాస్టర్ అకౌంట్కి లాగిన్ చేశారు కాబట్టి ఇక్కడ మీకు మనం యాక్సెస్ ఇవ్వలేదు కదా, మీరు ఏం ఉండదు అనమాట, మీకు ఏం యాక్సెస్ ఉంటుంది, యాక్సెస్ అనేది ఏం ఉండదు. అయితే మనకు కావాల్సిన శ్రీ యూట్యూబ్ అకౌంట్ కదా, దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చాం అనుకోండి, యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇక్కడ స్విచ్ రోల్ అని చూడండి, మీకు స్విచ్ రోల్ అని ఉంది. ఆ స్విచ్ రోల్ క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, స్విచ్ రోల్ అని చెప్పి అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది.
అకౌంట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నా శ్రీ యూట్యూబ్ అకౌంట్కి పోవాలనుకోండి, ఇది ఇక్కడ ఇస్తాను. రోల్ పేరు వచ్చేసరికి ఇది సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, శ్రీ యూట్యూబ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, స్విచ్ రోల్ అన్నాం అనుకోండి. మీకు స్విచ్ రోల్ అంటే మీకు మారిపోతుంది. నా ఇక్కడికి వచ్చి చెక్ చేస్తారు. ఇక్కడికి వచ్చి చెక్ చేసి ఏమంటుంది, మీరు సైన్ ఇన్ చేసింది అడ్మిన్ యూజర్ గా పలానా అకౌంట్ అంటే మ్యావరిక్ 202లో లాగిన్ చేశారు. అయితే కరెంట్లీ ఇక్కడ చూడండి, కరెంట్లీ యాక్టివ్ యాజ్ AWS B55 క్రాస్ అకౌంట్ రోల్ అని చెప్పి ఉన్నారు. మనం ఏం పర్మిషన్ ఇచ్చాము, ఈ అకౌంట్ లో EC2 S3 ఇచ్చామండి. మీకు రావాలి. రూట్ 53 IAM ఇవ్వలేదు, రాదు. చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తాను, EC2 ఫుల్ యాక్సెస్ ఇచ్చాను కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు చెక్ చేస్తే మీకు అన్నీ ఉంటాయి. సో ఇంకా నేను వాల్యూమ్స్ దగ్గరకు వచ్చి నేను ఏం చేస్తాను, పాత వాల్యూమ్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేశాను అనుకోండి. ఇక్కడ ఇది ఒకటి ఉంది. సో ఇది సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను అంటే అడ్మిన్ రైట్స్ ఉన్నాయని మీకు ప్రూవ్ చేయడానికి నేను డిలీట్ వాల్యూమ్ అని చెప్పి మీకు ఓకే. సో ఇక్కడికి వచ్చి డిలీట్ అంటాను. మీకు ఇలా ఇస్తాను. మీకు సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అంటే అలాగే S3కి వస్తే బకెట్స్ ఉన్నాయి. బకెట్స్ కూడా మనం ఫుల్ యాక్సెస్ ఇచ్చాం కాబట్టి ఏదైనా డిలీట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది ఇక్కడ, ఓకే ఇక్కడ ఇమాజిన్ ఈ 36 అని ఉంది. దీని దగ్గరికి వచ్చి నేను ఏమైనా డిలీట్ చేయాలనుకోండి ఇక్కడ మీకు. సో లెట్ మీ డు వన్ థింగ్, డిలీట్ అని చెప్పి అంటే రైట్స్ ఉన్నాయా లేదని కన్ఫర్మ్ చేసుకోవడానికి డిలీట్ అంటాను. సో అలాగే ఇక్కడికి వచ్చి మీకు తర్వాత VPC ఎండ్ పాయింట్ ఇది సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, మీకు బకెట్ ఈస్ నాట్ ఎంప్టీ అని వస్తుంది చూడండి. మీకు అంటే ఫుల్ రైట్స్ ఉన్నాయని మీకు చెప్పడానికి అనమాట. సో కాబట్టి మనం ఏం చేస్తాం, అన్ని కూడా సెలెక్ట్ ఆర్ నేను సింపుల్ వచ్చి ఎంప్టీ బకెట్ అనొచ్చు. ఇది సెలెక్ట్ చేసి నేను సింపుల్ గా ఎంప్టీ అని చెప్పేసి మనం, సో అంటే ఫుల్ రైట్స్ ఉన్నాయి చూడండి, ఇలా ఎంప్టీ అంట. ఓకే. సో కాబట్టి ఈ విధంగా ఎందుకు లేవు మీకు, ఎంప్టీ ఆల్ ఆబ్జెక్ట్స్ కెనాట్ బి అండన్, ఆబ్జెక్ట్స్ బకెట్ ప్రాసెస్ మైట్ బి లార్జ్ నెంబర్ ఆఫ్ క్రియేటింగ్. ఓకే. సో ఇంకేదో ఉన్నట్టు. ఓకే, ఎనీవే మీకు యాక్సెస్ ఉంది. బట్ రూట్ 53కి వెళ్ళారనుకోండి, మీకు యాక్సెస్ ఉండదు. మీకు మనం ఇవ్వాల, అలాగే IAM కూడా ఇవ్వాల. సరే, నెక్స్ట్ మనం ఏం చేస్తాం, వేరే అకౌంట్కి వెళ్ళాలా. ఇప్పుడు మళ్ళీ నేను స్విచ్ రోల్ అని చెప్పి ఈసారి ఏమిస్తాను, అకౌంట్ వచ్చి మీకు ఇక్కడికి వచ్చాను అనుకోండి. మీకు ఇలా వచ్చి శ్రీ K8S అని చెప్పి నేను స్విచ్ రోల్ అంటానండి. మీకు స్విచ్ రోల్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా క్లోజ్ చేసేసి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, ఇమాజిన్ ఇప్పుడు దేంట్లో ఉన్నాను మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇంతకుముందు లాగిన్ చేసిన అడ్మిన్, బట్ కరెంట్లీ అని ఈ అకౌంట్ అనమాట. కాబట్టి నాకు S3 పనిచేయాలా, EC2 రూట్ 53, బట్ IAM పని చేయకూడదు. మీకు IAM అనేది మీకు పని చేయకూడదు. సో S3 బకెట్స్కి వచ్చాం అనుకోండి, ఎస్ మనకు ఉంది, EC2 కూడా ఉంది, మనకి రూట్ 53 కూడా ఉంది. మీరు లోపలికి వచ్చారనుకోండి, 53కి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసేయాలనుకోండి మీకు, సో ఇక్కడ చూడు K8S B23. సో ఇలా, సో నేను ఏదైనా డిలీట్ చేయాలనుకోండి, K8S 23కి వచ్చి నేను డిలీట్ రికార్డ్స్ అని చెప్పి డిలీట్ చేస్తాను. అలాగే అంటే మీకు నాకు యాక్సెస్ ఉంది అని చెప్పడానికి డిలీట్ జోన్ అని చెప్పి నేను డిలీట్ అంటే డిలీట్ అయిపోయింది, అవునా. ఇది అలాగే కాకపోతే IAMకి యాక్సెస్ ఉండదు అనమాట. సో ఒకవేళ బ్యాక్ వెళ్ళిపోవాలనుకోండి, సింపుల్ గా ఇక్కడికి వచ్చి నేను స్విచ్ బ్యాక్ అన్నాం అనుకోండి, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. డన్. సో ఈ విధంగా మీకు ఈ సినారియో ప్రకారం మీ దగ్గర ఒకటి ఉండొచ్చు, మీకు ఒక అకౌంట్ ఉండొచ్చు, మల్టిపుల్ అకౌంట్స్, వందల కొద్ది అకౌంట్స్ ఉండొచ్చు. మనం ఏం చేస్తాము, ఈ విధంగా కావాల్సిన దగ్గరంతా కూడా రోల్స్ క్రియేట్ చేసేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి. సో మనం ఏం చేస్తాం ఇక్కడ, మనం ఇలా ఇచ్చాం మీకు ఓకే, రైట్.
సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి ఇది తీసుకొచ్చి మీకు మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక రోల్ ఉందండి మీకు, అవునా? సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, మీకు ఇలా అనమాట. అలాగే ఇంకో రోల్ కూడా ఉంది యాక్చువల్గా, అంటే ఈ అకౌంట్స్ లో క్రియేట్ చేసుకొని ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకుంటాం. సో కాబట్టి ఇది ఈజీ పార్ట్ అనమాట. బట్ స్టిల్ ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే, మీరు చేంజ్ చేయవలన ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలా, ఎక్కడున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రైవేట్ విండోకి వచ్చి ఇక్కడ ప్రతిసారి ఇక్కడికి వచ్చి మారాలనుకున్న మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఈ రోల్ క్లిక్ చేసి మారచ్చు అనమాట. బట్ స్టిల్ మీకు ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది యాక్చువల్గా. బట్ ఎస్, సో బట్ మనం అంటే యూజర్స్ కూడా రోల్స్ చేసుకోవచ్చు. అంటే నార్మల్ గా యూజర్స్ కి రోల్ అప్లై చేయమండి, పాలసీ మాత్రమే అప్లై చేస్తాము. బట్ యూజింగ్ ద పాలసీ మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఏ యూజ్ కేస్ సినారియో ఫర్ దట్ వన్. సో కాబట్టి మీకు ఎక్కువ అకౌంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు మేనేజ్ చేయాలంటే మీరు ఏం చేయొచ్చు, ఇలాగా రోల్ స్విచ్చింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు మీకు. ఓకే, నా రేపు నేను యాక్టివ్ డైరెక్టరీ చెప్పినప్పుడు మనకి ఇంతకంటే ఈజీగా, అంటే రోల్ స్విచ్చింగ్ బ్యాక్ ఎండ్ లో వాడతాం. బట్ ఏం చేస్తామంటే మనం ఒక సింగిల్ పోర్టల్ వాడతామండి. మీరు చూసినట్లయితే మనం ఒక సింగిల్ పోర్టల్ వాడి మీకు ఆ సింగిల్ పోర్టల్ గా అక్కడి నుంచి మీకు మొత్తం లైక్ మల్టిపుల్ అకౌంట్స్ ఎలా మేనేజ్ చేయాలో మీకు రేపు చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు చూసినట్లయితే మీకు అంటే యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేషన్, సింగిల్ సైన్ ఆన్ ఇవన్నీ లేనప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా రోల్ స్విచ్చింగ్ అనేది మనం చేయొచ్చు. సో కాబట్టి రేపు పొద్దున మీకు ఎవరన్నా కూడా మీరు అడిగారు అనుకోండి ఇంటర్వ్యూలో, ఓకే నాకు చాలా అకౌంట్స్ ఉన్నాయి ఎలా మేనేజ్ చేయాలంటే, వీ కెన్ డూ ఇట్ ఇన్ 2 different ways. ఫస్ట్ థింగ్ విల్ బి ఇన్ ఎ సింపుల్ వే బై యూజింగ్ రోల్ స్విచ్చింగ్ అని చెప్పి మీరు చెప్పచ్చు అనమాట. మీకు రోల్ స్విచ్చింగ్ అని చెప్పి మీరు చెప్పచ్చు. రెండోది వచ్చేసరికి, ఇఫ్ యూ హ్యావ్ యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ విత్ సింగిల్ సైన్ ఆన్, we can use SSO portal in order to select your applicable role అని చెప్పొచ్చు. అది రేపు చూస్తాం యాక్చువల్గా. సో కాబట్టి ఈ విధంగా ఎన్ని అకౌంట్స్ ఉన్నా కూడా సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం కంప్లైన్స్ చూడాలన్నమాట. కంప్లైన్స్ అంటే ఎలాగా అంటే నిన్న చెప్పినట్టు, ఓకే, restrict users from creating volumes apart from GP2 and GP3 అంటాను. GP3 in any accounts అంటాను. ఓకే, తర్వాత వచ్చి restrict users only to US East 1 and US-East 2 region అంటాను. తర్వాత restrict users only to T2 micro and T2 small instances అంటాను. మరి ఇది ఎలా అచీవ్ చేయాలి అని అనుకుంటే, దీనికోసం మనం ఏం చేయొచ్చు అంటే సర్వీస్ కంట్రోల్ పాలసీస్ అట్ ఆర్గనైజేషన్ లెవెల్లో వాడచ్చు అండి. అగైన్ సర్వీస్ కంట్రోల్ పాలసీస్ అంటే అదేదో డిఫరెంట్ పాలసీస్ అనుకోవద్దు, అది కూడా ఏఎం పాలసీ, జస్ట్ లైక్ పర్మిషన్ బౌండరీ. సర్వీస్ కంట్రోల్ పాలసీస్ అండ్ పర్మిషన్ బౌండరీ బోత్ ఆర్ సేమ్. SCP and permission boundary are same except మీకు SCP is applied at org level, organizations level అన్నమాట. whereas permission boundary at సింగిల్ అకౌంట్ లెవెల్ అనమాట. మీకు ఒక అకౌంట్ లెవెల్లో మాత్రమే చేయొచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ రెండు కూడా సర్వీస్ కంట్రోల్ పాలసీస్ అయి ఉండొచ్చు, యాజ్ వెల్ యాజ్ పర్మిషన్ బౌండరీస్ అయి ఉండొచ్చు. రెండు మీకు ఏం చేస్తుందంటే మీకు యాక్సెస్ ఇవ్వదు, ఉన్న యాక్సెస్ ని రిస్ట్రిక్ట్ చేస్తుంది యాక్చువల్గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మన మాస్టర్ అకౌంట్కి వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఆర్గనైజేషన్స్కి వెళ్దాం. మనకి ఇక్కడికి వచ్చి నేను AWS ఆర్గనైజేషన్కి వస్తాను. సో ఈ విధంగా
మీకు మనం క్రియేట్ చేసిన డెవ్ ప్రాడ్ ఇలా ఉన్నాయన్నమాట. నా ఇక్కడ మీకు పాలసీస్ అని ఉంటాయి చూడండి. పాలసీస్ అని చెప్పి సర్వీస్ కంట్రోల్ పాలసీస్ అని ఉంటాయండి. ఇది ఓపెన్ చేస్తాను. ఇది ఓపెన్ చేసినప్పుడు పాత బ్యాచ్ సర్వీస్ కంట్రోల్ పాలసీ ఏమన్నా తీసుకున్నాను అనుకోండి. చూడండి మీకు ఇది యాక్చువల్గా 53 అయితే 54 అని పేరు ఇచ్చానండి, డోంట్ వరీ. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే లెట్ మీ కాపీ ఎవ్రీథింగ్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు సో SCP ఓకే. ఫస్ట్ వచ్చి యాక్సెస్ అన్నిటికీ యాక్సెస్ ఇస్తున్నాం చూడండి. సేమ్ లైక్ పర్మిషన్ బౌండరీ లాగా యాక్షన్ స్టార్ రిసోర్స్ ఇది వచ్చి ఏం చేస్తుంది, అన్నిటికీ పర్మిషన్ ఇస్తుంది. అయితే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, IAM కి రూట్ 50 ఎవరు కూడా IAM అండ్ రూట్ 50 చాలా ఇంపార్టెంట్. ఏ చేంజెస్ చేసినా కూడా ఒకటి కాంప్రమైజ్ అయిపోతే రెండు అప్లికేషన్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరికి కూడా మీకు యూజర్స్ కి ఎవరికి కూడా నేను IAM అండ్ రూట్ 53కి యాక్సెస్ ఇవ్వకూడదు, ఈవెన్ అడ్మిన్స్ కూడా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ లాగిన్ చేశాను అనుకోండి, ఐఎమ్ అడ్మినిస్ట్రేటర్ కదా, మీకు నేను అడ్మినిస్ట్రేటర్, నాకు IAM యాక్సెస్ ఉంది చూడండి. IAM యాక్సెస్ ఉంది, రూట్ 53 ఉంది. అలాగే దీని దగ్గర కూడా ఇక్కడ కూడా వచ్చి నాకు IAM యాక్సెస్ ఉంది, రూట్ 53 ఫుల్ యాక్సెస్ ఉంది. ఈవెన్ అడ్మిన్ అయినా కూడా మనకి రాకూడదు అనమాట మీకు. సో దానికోసం ఏం చేస్తే ఇది బ్లాక్ చేసాం. అలాగే ఇక్కడ చూడండి ఇన్స్టెన్స్ టైపు T2 మైక్రో T2 స్మాల్ మాత్రమే మీకు రావాలా. ఏంటి యాక్షన్ రన్ ఇన్స్టెన్సెస్ స్టార్ట్ ఇన్స్టెన్సెస్ బట్ ఓన్లీ స్ట్రింగ్ ఈక్వల్స్ టు ఇన్స్టెన్స్ టైప్ ఇలా ఇస్తాం. అలాగే ఇక్కడికి వచ్చి మీకు డినై అని చెప్పి డినై క్రియేట్ వాల్యూమ్ స్ట్రింగ్ నాట్ ఈక్వల్స్ టు GP2 అండ్ GP3. అలాగే రీజియన్స్ తీసుకుని ఇట్లా వచ్చాను చూడండి. సో అంటే 4 డిఫరెంట్ కండిషన్స్ మీకు. ఒకటి వచ్చి సర్వీసెస్ కి మనం డినై చేస్తున్నాము, రెండు వచ్చి స్పెసిఫిక్ VMC డిప్లాయ్ చేయాలా, ఇక్కడ వచ్చి మీకు స్పెసిఫిక్ వాల్యూమ్సే వాడాలా, స్పెసిఫిక్ రీజియన్సే వాడాలండి మీకు. సో కాబట్టి ఇలాంటి కంప్లైన్స్ అనేది మనం ఏం చేస్తాము ఆర్గనైజేషన్స్ లెవెల్స్ లో క్రియేట్ చేసి దీన్ని అప్లై చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మనకి లెట్ మీ మంది 55 కదా, ఐఎమ్ సారీ మర్చిపోయాను నేను. సో నేను 54 అనుకున్నాను. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, లెట్స్ కమ్ హియర్ అండ్ క్రియేట్ ఎ పాలసీ. నేను ఏం చేస్తాను AWS B55 కంప్లైన్స్ అంటాను. కంప్లైన్స్ అని చెప్పి ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను క్రియేట్ ఎ పాలసీ అంటాను. మీకు ఈ విధంగా AWS B55 అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఇట్లుంటుంది అన్నమాట. నా ఈ పాలసీని మనం అప్లై చేయాలండి. అప్లై చేయాలంటే ఎలాగా, సో మీకు మనం టార్గెట్స్ వచ్చి అటాచ్ అన్నాం అనుకోండి, ఇక్కడ అటాచ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడి నుంచి చేయకుండా బెస్ట్ ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చి అకౌంట్స్కి రండి. యాక్చువల్గా అకౌంట్స్కి వచ్చి నేనేం చేస్తానంటే ఫస్ట్ యూట్యూబ్కి వస్తాను. పాలసీస్ లో డిఫాల్ట్ గా మీకు ఏంటంటే ఈ ఫుల్ యాక్సెస్ అని అటాచ్ చేయండి, కనీసం ఒక పాలసీ అని అటాచ్ చేయండి. అలా నేనేం చేస్తాను అటాచ్ అని చెప్పి మనం క్రియేట్ చేసిన B55 కదా. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు సో B55 అని చెప్పి అటాచ్ పాలసీ అంటానండి. ఈవెన్ మీకు వేరే పాలసీ ఉన్న డజన్ మ్యాటర్. ఎందుకు మీరు చూడండి 55 ఉంది, ఇది ఉంది, కానీ డినైకి ఎక్కువ వాల్యూ కదా, పనిచేస్తుందో లేదో చెక్ చేద్దాం. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఈవెన్ దో అడ్మిన్ అయినా కూడా ఇక్కడికి వచ్చి నేను రీఫ్రెష్ చేస్తే పోయింది చూడండి మీకు. అలాగే IAMకి వచ్చాను అనుకోండి, మీకు పోయిందా. ఓకే, నేనేం చేస్తాను EC2కి వచ్చి మీకు EC2కి వచ్చి వాల్యూమ్స్కి వచ్చి ఇక్కడ ఒక వాల్యూమ్ క్రియేట్ చేశాను అనుకోండి, మీకు క్రియేట్ అని చెప్పి నాట్ GP2 GP3 కాకుండా IO1 వచ్చి ఒక 4 GB అండ్ 100 IOPS ఇచ్చి ఇక్కడ క్రియేట్ అంటే ఒప్పుకోకూడదు. చూసారా, మీకు GP2 క్రియేట్ అవుద్ది. నేను సింపుల్ గా ఏం చేస్తాను, ఒక పని చేద్దాం, ఇక్కడికి వచ్చి GP2 అని ఇస్తాను. క్రియేట్ అంటే క్రియేట్ అవ్వాలి మీకు. ఓకే, ఇట్లా క్రియేట్ అవ్వాలా, డిలీట్ చేయొచ్చు కూడా మీకు. సో కాబట్టి ఇదేం ప్రూవ్ చేస్తుంది, GP2 GP3 కాక వేరేది ఏది కూడా ఒప్పుకోదు అనమాట. బట్ అది కూడా ఎక్కడ క్రియేట్ చేయాలా, మీకు US East 1 అంటూ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు ఇండియాకి వస్తాను.
ఇండియాకి వస్తాను. ఇండియాకి వచ్చాను అనుకోండి, ఇక్కడ వాల్యూమ్స్ అసలు యాక్సెస్ కూడా లేదు చూడండి. మీకు ఆర్ నాట్ ఆథరైజ్ టు పర్ఫార్మ్ దిస్ వచ్చింది చూడండి మీకు. ఎందుకంటే యూఎస్ ఈస్ట్ 1 ఇచ్చాం మనం, అవునా? యూఎస్ ఈస్ట్ 1 2 వచ్చాం. అదే యూఎస్ ఈస్ట్ 2కి వస్తే పని చేయాలి చూడండి మీకు యూఎస్ ఈస్ట్ 2కి వస్తే పని చేయాలి. ఇలాగా మనం కంప్లైంట్స్ అన్ని కూడా రెస్ట్రిక్ట్ చేయొచ్చు. సో అలాగే నేను ఏం చేస్తాను ఇప్పుడు, కాబట్టి ఏమవుతుంది మీకు, ఇది డిలీట్ చేయకపోయినా అసలు ఫుల్ యాక్సెస్ ఉంటుంది. కానీ నేను ఏం చెప్పాను మీకు, డినైకి మీకు డజన్ మ్యాటర్ ఎన్ని పాలసీలు ఎన్ని పర్మిషన్ ఇప్పుడు చూసుకున్నా, ఆ పర్మిషన్ అన్నిట్లో ఎక్కడన్నా డినై అనేది ఉంది అంటే దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ అని మీకు చెప్పాను. ఎందుకంటే దిస్ ఈస్ ద రీజన్ మీకు, దిస్ ఈస్ ద రీజన్ అండి, దానికోసం అనమాట మీకు. ఓకే, సరే. సేమ్ అట్లే మనం ఏం చేద్దాము, ఏ అకౌంట్స్ కి అప్లై, ఈ అకౌంట్స్ కి అప్లై చేశాను కదా, లెట్స్ గో బ్యాక్ మీకు. అలాగే మీకు వచ్చి దీని పేరుని శ్రీ యూట్యూబ్ కూడా ఉంది సార్. ఇక్కడ కూడా వచ్చి నేను ఏం చేస్తాను మీకు, పాలసీస్ కి వచ్చి మళ్ళీ మనం ఏం చేద్దాం మీకు, యూట్యూబ్ కాదు సారీ, కేటేస్కి వస్తాను. కేటేస్కి వచ్చి పాలసీస్కి వచ్చి అటాచ్ అని చెప్పి, సో మనం ఏం చేద్దాం మీకు, B55 కంప్లైంట్స్ యాడ్ చేస్తానండి మీకు. B55 కంప్లైంట్స్ యాడ్ చేస్తే ఆబ్వియస్ గా అన్నిటికీ యాక్సెస్ పోతుంది. సో కాబట్టి మనం ఏం చేస్తాం, సో IAM అండ్ రూట్ 53కి వచ్చాను అనుకోండి, మీకు ఎటువంటి యాక్సెస్ అనేది ఉండకూడదు అనమాట. సో ఈ విధంగా మీకు ఇన్ఫాక్ట్ ఈవెన్ అడ్మిన్ అయినా కూడా, ఈవెన్ ఇక్కడికి వచ్చి EC2కి వచ్చి నేను GP2 కాకుండా వేరేది క్రియేట్ చేస్తే కూడా మీకు ఎర్రర్ రావాలి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, వాల్యూమ్స్కి వచ్చి ఇక్కడికి వచ్చి క్రియేట్ వాల్యూమ్ అన్నాం, వాల్యూమ్ అని చెప్పి, సో IO1 4 క్రియేట్ అంటే ఒప్పుకోవట్లేదు చూడండి. అదే కాకుండా మీకు ఇన్స్టెన్సెస్కి వచ్చాం అనుకోండి, ఇన్స్టెన్సెస్ లో T2 మైక్రో ఉంది కదా, ఆల్రెడీ ఒక సర్వర్ ఉంది, ఒక పని చేస్తాను. ఇక్కడికి వచ్చి దాన్ని సెట్టింగ్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, ఇన్స్టెన్స్ టైప్ అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి నేను సో T2 లాగ్ చేశానండి. చేసి దీన్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం, మీకు ఏమవుద్దో చూద్దాం. మీకు ఒప్పుకోవట్లేదు చూడండి, మీకు ఒప్పుకోద్దు అనమాట. ఎందుకు మీకు T2 మైక్రో, ఓకే, సో అండ్ T2 మీకు T2 మైక్రో అండ్ T2 స్మాల్ మాత్రం ఆర్ దానికి మాత్రం ఇచ్చాను అనమాట. సో కాబట్టి అంటే నా ఉద్దేశం ఏంటి, ఇక్కడికి వచ్చి మళ్ళీ మీకు ఇన్స్టెన్స్ సెట్టింగ్స్కి వచ్చి మీకు చేంజ్ ఇన్స్టెన్స్ టైప్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. సో కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, స్టార్ట్ అంటాను, మీకు స్టార్ట్ కావాలి అయినా చూడండి, సక్సెస్ఫుల్లీ స్టార్టెడ్ వచ్చింది. సో ఈ విధంగానండి మీరు చూసినట్లయితే ఏమైనా చేయొచ్చు కంప్లైన్స్ లో పలాంది బ్లాక్ చేయాలని చెప్పి. బట్ ఇంపార్టెంట్ థింగ్ అంతా ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఓవరాల్ గా ఆర్గనైజేషన్స్ లెవెల్ నుంచి మీరు కంప్లీట్ గా మనం ఏం చేస్తాం, దాన్ని కంట్రోల్ చేస్తాం అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది యాక్సెస్, ఇదంతా కూడా ఇక్కడి నుంచి చేస్తాం మీకు. ఓకే, సో ఇదంతా బాగానే ఉంది. ఎస్, మీకు ఇదంతా కూడా బాగానే నడుస్తుంది. కానీ ఇది కంప్లైంట్స్ వరకు ఓకే. అయితే నెక్స్ట్ లెవెల్, దీనికి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే రోల్ స్విచ్చింగ్ కాదు, వెనక్కి వచ్చి రిమూవ్ చేయండి. బై ద వే మీకు మళ్ళీ ఇబ్బందులు వస్తాయి కాబట్టి ప్రాక్టీసింగ్ ఇది సెలెక్ట్ చేసి నేను డిటాచ్ చేస్తాను, ఇదొకటి. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మనకి సో యూట్యూబ్కి వచ్చి ఇలా ఉంది. ఓకే, రిమూవ్ చేయండి. ఫైన్ దెన్. సో కాబట్టి ఇప్పుడు పని చేయాలా, వెనక్కి వచ్చి చెక్ చేసాను అనుకోండి, ఇక్కడికి వచ్చి నేను స్టాప్ ఇన్స్టెన్స్ దీన్ని స్టాప్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ రాలేదు కదా, రీఫ్రెష్ చేస్తాను, మళ్ళీ మీకు వెనక్కి రావాలి. ఇలా వచ్చేస్తుంది.
సో ఈ విధంగానండి మనకి మీకు ఆర్గనైజేషన్స్ వాడి సర్వీస్ కంట్రోల్ పాలసీస్ వాడి మనము మల్టిపుల్ అంటే మనం మల్టిపుల్ కి కంప్లైంట్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ మనం అప్లై చేయొచ్చు అనమాట. అలాగే రోల్ స్విచ్చింగ్ వాడి ఒక యూజర్ అకౌంట్ మల్టిపుల్ అకౌంట్స్ లోకి లాగిన్ చేయడానికి ఆస్కారం ఉంది. నౌ ఇట్ విల్ బి ఫార్ బెటర్. మనకి ఏం కావాలంటే దీనికి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మీరు చూసినట్లయితే ఎక్కడికి వస్తాను, మనం సింగిల్ సైన్ ఆన్ అనేబుల్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ అండి. అంటే ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి మీకు సెక్యూరిటీ ఐడెంటిటీ కంప్లైన్స్ అని చెప్పి మీరు కిందకు వస్తే ఐడెంటిటీ సెంటర్ అని ఒకటి ఉంటుంది. మీకు ఐడెంటిటీ సెంటర్ ఉంటుంది అనమాట. ఈ ఐడెంటిటీ సెంటర్కి వచ్చి మనం ఏం చేయొచ్చు ఇక్కడ మీకు మీకు ఇక్కడ కన్ఫర్మ్ ఐడెంటిటీ సోర్స్ అని చెప్పి మీకు సో ఇక్కడికి వచ్చి మనకి చేంజ్ ఐడెంటిటీ సోర్స్ అని చెప్పి మనకి ఇక్కడికి వచ్చి మనకి యాక్టివ్ డైరెక్టరీ అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని చెప్పి యాక్టివ్ డైరెక్టరీ సెలెక్ట్ చేయొచ్చు అనమాట మీకు. కానీ ఇంకా మనం యాక్టివ్ డైరెక్టరీ అంటే మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ ఇంకా డిలీట్ చేయాలి, అది డిప్లాయ్ చేయాలి. అది డిప్లాయ్ చేసినప్పుడు మనం కంప్లీట్ గా అసలు యూజర్స్ కి రోల్ స్విచ్చింగ్ ఇదంతా ఇవ్వకుండా ఒక సింగిల్ పోర్టల్ ఇచ్చుకోవచ్చు అండి. మనకి ఒక సింగిల్ పోర్టల్ ఇచ్చామనుకోండి, దాని నుంచే మీకు ఏమవుద్దంటే మీకు మొత్తం అంటే ఇప్పుడు సింగిల్ సైన్ అని ఒక బుక్ మార్క్ చేసుకుంటాం, ప్రతి ఒక్కరు దానికి వెళ్తారు. దానికి వెళ్ళి ఓపెన్ చేశారనుకోండి, ఒకే అంటే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అక్కడే మీకు లాగిన్ చేసి అంతా చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఎక్కడ చేయాలా, మన రూట్ అకౌంట్ లో మీరు చూస్తే మేనేజ్మెంట్ అకౌంట్ లో ఇక్కడికి వచ్చి నేను చూపించాను, మళ్ళీ ఇంకోసారి వెళ్దాము. సెక్యూరిటీ ఐడెంటిటీ అని చెప్పి మనం ఏం చేయాలి, మీకు మీరు చూస్తే ఎక్కడుంది మీకు ఇది డైరెక్టరీ సర్వీస్ అని చూడండి. డైరెక్టరీ సర్వీస్ ఓపెన్ చేసి సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, సెటప్ ఏ డైరెక్టరీ అని చెప్పి ఏడబ్ల్యూఎస్ మేనేజ్ యాక్టివ్ డైరెక్టరీ నెక్స్ట్ అని చెప్పి మనం ఏం చేద్దాం, మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఏడబ్ల్యూఎస్ b55.xyz అన్నాం, కిందకు వచ్చి పర్మిషన్ ఇవ్వాలన్నమాట మీకు. సో నెక్స్ట్ అని చెప్పి ఇక్కడ బీపీసీ ఒకటి సెలెక్ట్ చేస్తాండి. సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని చెప్పి మనం క్రియేట్ అండ్ డైరెక్టరీ అంటాం. సో అప్పుడు ఏమవుద్దంటే మీకు ఫ్రీ ట్రయల్ ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బంది లేదు, మీకేం బిల్ రాదు. బట్ మీకు యాక్టివ్ డైరెక్టరీ అనే ఒక డిప్లాయ్ అయిపోతుంది. అయితే దాంట్లో మీరు లాగిన్ చేయలేరు, మీకు దీంట్లో ఒక లాగిన్ చేయలేరు. సో కాబట్టి మరి మేనేజ్ చేయాలంటే ఎలాగా, దీంట్లో సేమ్ దాంట్లోకే మీరు ఒక సర్వర్ క్రియేట్ చేయాలి. ఒక విండో సర్వర్ క్రియేట్ చేసి దాంట్లో కావాల్సిన టూల్స్ ఇన్స్టాల్ చేసి మనం చేయాల్సి వస్తుంది అనమాట. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే రేపటి సెషన్ లో మీరు వచ్చేసరికి డిప్లాయ్ చేసి ఈరోజు పెట్టామండి, కానీ తర్వాత టైం సరిపోదు, ఎందుకంటే మొత్తం 3 టాపిక్స్ కన్ఫ్యూజ్ చేయడం అని చెప్పి. సో కాబట్టి మీరు వచ్చే టైంకి నేను సెట్ చేసి వస్తాను. అలాగే ఒక విండో సర్వర్ డిప్లాయ్ చేద్దాం. సో రేపటి సెషన్ లో ఈ సింగిల్ సైన్ ఆన్ పర్మిషన్ సెట్స్ తో పాటు యాక్టివ్ డైరెక్టరీ డిపెండెన్సీ ఒకటి ఉందండి. ఎక్కడంటే ఎఫ్ఎస్ఎక్స్ అని విండోస్ యూజర్స్ కి స్టోరేజ్ ఉందన్నమాట. సో కాబట్టి ఈ రెండు కూడా రేపు మాట్లాడతాం. సో దాంతో మనకి ఏమైపోతుందంటే మనకి ఐఏఎం గురించి కంప్లీట్ చేసి బై థర్స్డే, ఫ్రైడే వచ్చి మనం వచ్చి స్టోరేజ్ అంటే ఆల్రెడీ ఇది మాట్లాడాము, S3 గురించి స్టార్ట్ చేస్తామండి. S3 స్టార్ట్ చేసి దాని గురించి డీటెయిల్ గా మనం మాట్లాడతాం. ఓకే, సో ఇదండి మనకు వచ్చి ఈ రోజు సెషన్ బై ద వే. సో నెక్స్ట్ ఏమైనా డిలీట్ చేయాల్సినవి ఉన్నాయంటే తప్పకుండా ఏం చేస్తారు, క్లాస్ అయిపోయినాక ఇందాక మనం యూజర్స్ క్రియేట్ చేసాం కదా, అవి డిలీట్ చేసేయండి. దట్ సేఫ్ సైడ్ అనమాట. సో కాబట్టి ఇక్కడ యూజర్స్కి వస్తాను, మీకు యూజర్స్కి వచ్చి నేను సో ఇలాగా డిలీట్ అని చెప్పి డిలీట్ చేసేయండి. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే ఈరోజు సెషన్ అబౌట్ రోల్ స్విచ్చింగ్ అండ్ సర్వీస్ కంట్రోల్ పాలసీస్. ఎనీ క్వశ్చన్స్? Questions, guys? Okay.
చలో రేపు కలుద్దామండి 8:45కి సేమ్ టైం. ఓకే, బై గైస్.